ఒక్క నిమిషం. श्री काली समेत वीरेश्वरार्पणमस्तु। स्वामी मन मेडल పెట్టేసి ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళి ప్లేస్లో కూర్చోండి. స్వామి వారి మెడల మెడల్ పెట్టేసి ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళి ప్లేస్లో కూర్చోండి. ఓం స్వస్తి మహాగణాధిపతయే నమః. నాదస్తయే నమః. శ్రీ గురో నమః. హరి ఓం. ఓం గణానాం స్వాగతం నమామి దేవీ వీణా నమస్తవస్తమం. ఏకలాయణాం హరస్పదాన్ శ్రీమద్దివ్యస్య దసాలం ప్రణాదేవే సరస్వతే కాళేంద్రాదేవి వీణాదేవతో మహాగణాధిపతయే నమః. ఓం మహాదేవచ్చ భయవేశ్వరస్వయం నాదాస్తమం केनमतान् प्रतिशस्त्रस्त्रयाध्यक्षरत्नादीयमान् मम देवाभयवेशतु सर्वविक्रान्तावरदाविष्टरग्निः मम अन्तरिक्षमगोपमस्तमकिम्बादस्मदान् कामयस्मिन् मयि देवाद्रविणमायदन्तामय्यासीरस्मयि देवहूतिः दैव्यावताराण्यन्दपूर्वैरस्तास्यां धर्मास्मीनाः नित्यं दिनन्दमयानि हव्याकोतु सत्यामन सोमेस्तु ये रोमानिकाः कन्वञ्चनाः विश्वे देवाः नामे देवे षडल्वे प्रकटनाथ विश्वे देवाः देवे केतन अमेजमानस्यां समस्त दुर्दक्षिणद्वारा रमेश्वरस्यां रमेश्वरीयत्वं स्वाभ्यां श्वेतवने भवते महाविष्णुराज्ञ्यां प्रकटनास्यां अध्यप्रवणः देवराज्ञै श्वेतवराह कल्पे वैवस्वतन्त्रे कलियुगे प्रथमपादे युगद्वीपे भरतापरश भरतखण्डे मेरा दक्षिणदिग्भागे श्रीशैल ईशान्य प्रदेशे भारतमातागोदावरी नदी तीरे ब्रह्मणक्षेत्रे भद्रकाली समेत वीरेश्वर स्वामी देवता सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ वैशाख मासे कृष्णपक्षे षष्ठ्यां वासरः शुभ नक्षत्र शुभ योगे शुभ ग्रहणे एवं गुण विशेष प्रतिष्ठायां शोधितौ श्रीमान परमशिव सभाग्रह भद्रकाली समेत वीरेश्वर स्वामी देहाय
सर्ववती समेत हाश्मतः परमसुखवतस्काय विनेश्वररावनामदेशकाय सर्ववती समेत स्काय श्रीमान निधुलगात्रः देवैन सत्यनारायण मूर्तिनामदेहाय निधुलगात्रस्काय देवैन सत्यनारायण मूर्तिनामदेशकाय सर्ववती समेत स्काय श्रीमान गौरीयसुगोत्रः वेंकट सुब्रह्मण्य श्रीमानामदेहाय गौरीयसुगोत्रस्काय वेंकट सुब्रह्मण्य श्रीमानामदेहाय వదిలేయండి ఈ కళ్యాణం ఉందా? కళ్యాణంలో మీ కళ్యాణం లేదు కదా, అమ్మాయి కూర్చుందా? కళ్యాణం కోనసీమ జిల్లా మురమళ్ళ మండలంలో కళ్యాణం కావలసిన వాళ్ళకి ఆడపిల్లవారైనా మగపిల్లవారైనా ఏ కులవస్తులైనా సరే 24 గంటల నుండి సంవత్సరం లోపల కళ్యాణం అయ్యి తీరుతుంది. ఆ దేవుడికి అంత ప్రాధాన్యత ఉన్నది. ఈ కళ్యాణం చేయించుకునే వాళ్ళు అన్ని కులాల వాళ్ళు చేయించుకోవచ్చు. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు నలుగురికి పెళ్ళిళ్ళు అయ్యి హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అయ్యింది. నమస్కారం అండి. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మురమళ్ళ గ్రామం అండి. ఈ మురమళ్ళ గ్రామంలో వీరేశ్వర స్వామి గుడి ఉందండి. ఇది దక్ష యజ్ఞం జరిగిన తర్వాత శివుడికి ఉగ్రరూపం వస్తుందని దేవతలు కళ్యాణం చేస్తూ మొదలెట్టారండి. ఈ కళ్యాణం చేసిన తర్వాత ఉగ్రరూపం తగ్గిందండి దేవుడికి. నిత్య కళ్యాణం జరిగేది ప్రపంచంలో ఈ గుడి ఒకటేనండి. తర్వాత ఇక్కడ పెళ్లి కాని యువకులు కళ్యాణం చేయించుకుంటే, అంటే మీరు నక్షత్ర ప్రకారం వారు తేదీ నిర్ణయిస్తారండి గుడివారు. ఆ నక్షత్రానికి మీరు కళ్యాణం చేయించుకున్నా, లేదు ఒక వివాహ నిమిత్తం కానీ, గృహప్రవేశ నిమిత్తం కానీ, లేదు ఒక ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార అభివృద్ధి గురించి కానీ, ఇలాగ పలు రకాలుగా మన కోరిక ఏంటో చెబితే ఆన్లైన్లో పెట్టారండి. ఈ ఆన్లైన్లో పెట్టిన దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి చేయించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ చేయించుకున్న 24 గంటల్లో కంపల్సరీగా సత్యానికి దగ్గరగా జరుగుతుందండి. ప్రతిదీ కూడా వారు అంత నిష్టగా చేస్తాం, దేవుడు ఉన్నారని నమ్మి అందరూ కూడా వస్తాం, పెళ్ళిళ్ళు అవుతాం, వ్యాపార అభివృద్ధి జరుగుతాం, ఇలాగా గృహప్రవేశం జరుగుతాం. చాలామంది జరిగినాయండి. ఇక్కడ సాయంకాలం ఎవరు కళ్యాణం చేయించుకున్న సాయంకాలం 4 గంటలకల్లా మీరు వచ్చి మీరు ఆన్లైన్లో చేసుకున్న బుకింగ్ కాగితం ఇక్కడ చూపిస్తే, మనకు కూడా ఓపిక ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు పసుపు, కుంకుమ, బియ్యం, అరటిపళ్ళు, కొబ్బరి బొండాలు, కర్పూర దండలు, పూలదండలు, పంచి, చీర తీసుకురావచ్చు. లేనివారు ఇక్కడ దేవస్థానం వరిస్తారండి. దాని గురించి కూడా ఇబ్బంది లేదండి. కానీ ఇక్కడ నిష్ఠతో చేసుకుంటే కనుక, నమ్మి వస్తే కనుక కంపల్సరీగా వారికి జరిగి తీరుతుందండి, మంచి జరిగి తీరుతుందండి. కొన్ని వందలు, వేలు, లక్షల పెళ్ళిళ్ళు జరిగినాయండి ఇక్కడ. అంటే పెళ్లి జరిగి సంతానం గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉద్యోగం గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వ్యాపార అభివృద్ధి గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ మన అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఒకటని కాదు, ఇక్కడ రిపీటెడ్గా భక్తులు మంచి జరిగిందని చెప్పి వాళ్ళే భక్తులు తీసుకొస్తాం. చాలా ఆనందదాయకంగా ఉంటుందండి. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు కూడా చాలా, ఇక్కడ గుళ్ళు కూడా ఉన్నాయి. మీరు సాయంకాలం వచ్చి కళ్యాణం చేయించుకుని స్వామివారి ప్రసాదం స్వీకరించి మనం ఇంటికి వెళ్తే అంటే ఎక్కడ లేని ఆనందం క్లియర్ కనపడుతుందండి. మన ముఖ వచ్చే స్మారకం, పెళ్ళిళ్ళు అవ్వాల్సిన చేసుకున్నాం, చాలా బాగుంటుందండి. ఇది మురమళ్ళ కోనసీమ జిల్లా. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. కోనసీమ జిల్లా మురమళ్ళ అంటే గూగుల్లో కూడా వస్తుంది, మురమళ్ళ దేవస్థానం అని చెప్పండి.